యేసయ్య పుట్టుక, మరణం, పునరుత్థానం ఇవి అనాది కాలంలోనే దేవుని చేత నిర్ణయించబడ్డాయి. దేవుని ప్రణాళికకు అడ్డంకులు సృష్టించాలనుకుంది సాతాను. ఎన్నో ప్రయత్నాలు చేసి దేవుని ప్రణాళికను ఆపాలనుకుంది. అపవాది ఎన్ని ఎత్తుగడలు వేసినా చివరగా దేవుని ప్రణాళిక నెరవేరింది. బైబిల్ ప్రకారము మానవులు రెండు రకాలు. ఒకటి దేవుని సంబంధి, రెండు సాతాను సంబంధి. యేసయ్య పుట్టాలంటే దేవుని సంబంధమైన వంశావళిలోనే పుట్టాలి. మొదటి నుండి దేవుని సంబంధమైన వంశావళిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసినా అల్టిమేట్ గా దేవుని ప్రణాళిక నెరవేరింది. సాతాను వేసిన అన్ని ఎత్తుగడలను దేవుడు ఎలా తిప్పికొట్టాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మొదటి ప్రయత్నం మనుష్య జాతిని చెడగొట్టడం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట చెబుతాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఈ మాటలు దేవుడు సాతానుతో చెప్తున్నవి. స్త్రీ సంతానము అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా సాతానుని తలను చితక్కొట్టాడు యేసయ్య. నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అనగా మన అపరాధములను బట్టి ఆయన నలగగొట్టబడడం. స్త్రీ సంతానమైన యేసయ్య ద్వారా దేవుడు సాతానుకు తీర్పు ఇవ్వబోతున్నాడని తెలుసుకున్న సాతాను మనుష్య జాతిని చెడగొట్టాలనుకుంది. అందుకనే కయ్యూనుకు దుష్ట మనసును కలుగజేసింది. కయ్యూను ఏబెలును చంపుతాడు. దేవుడు అనుకున్న వంశావళిని పాడు చేసింది. అయితే దేవుడు ఆదాము హవ్వకు మరొక సంతానాన్ని కలుగజేశాడు. వారికి షేతు అను కుమారుడు కలుగుతాడు. దేవుడు షేతు వంశావళిని భద్రం చేస్తాడు. మన రక్షకుడైన మెస్సియా పుట్టింది షేతు వంశావళి నుండే. సాతాను చేసిన రెండో ప్రయత్నం నెఫీలియులు. ఆదికాండము 6వ అధ్యాయం ప్రకారము నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి దేవుని కుమారులు అనగా పడిపోయిన దూతలు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు వారికి నెఫీలియులు అనే సూరులు పుడతారు. ఈ నెఫీలియులు మనుష్య జాతిని పాడు చేస్తారు. మనుష్యులు చేసిన చెడుతనమును చూసి దేవుడు మనుష్యులను సృష్టించినందుకు చింతిస్తాడు. అందుకనే మనుష్య జాతిని నాశనం చేయాలనుకుంటాడు. మనుష్యులందరిలో షేతు వంశావళి నుండి వచ్చిన నోవహు మాత్రమే నీతిమంతునిగా జీవిస్తాడు. అందుకనే దేవుడు నోవహు కుటుంబాన్ని మాత్రము రక్షించి మనుష్య జాతిని మొత్తాన్ని నిర్మూలిస్తాడు. సాతాను చేసిన మూడవ ప్రయత్నం యూదులను నాశనం చేయటం. ఇప్పుడు మనం ఇరాన్ అని పిలుస్తున్న పర్షియా దేశంలో అహష్వేరోషు రాజు ఏలుబడిలో హామాను ప్రధానమంత్రిగా హెచ్చింపబడతాడు. అతనిని అందరూ గౌరవించాలన్న ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు యూదుడైన మొర్దెకై హామానుకు వంగి నమస్కారం చెయ్యనందున అతనిని మాత్రమే కాకుండా అతని జాతి అయిన యూదులందరినీ నిర్మూలించాలనుకుంటాడు. ఇక్కడ కూడా దేవుని సంబంధమైన వంశావళిని నాశనం చేయాలనుకుంటాడు సాతాను. అందుకనే దేవుడు ముందుగానే ప్రణాళిక ప్రకారమే ఎస్తేరును షూషను కోటకు నడిపిస్తాడు. దేవుడు ఎస్తేరు ద్వారా యూదులందరినీ కాపాడుతాడు. దేవుని సంబంధమైన వంశావళిని దేవుడు భద్రం చేస్తాడు. సాతాను చేసిన నాలుగో ప్రయత్నం బాలుడైన యేసును చంపాలనుకోవడం. యేసు పుట్టినప్పుడు ఇశ్రాయేలు రోమా చక్రవర్తి హేరోదు చేతిలో ఉంది. జ్ఞానుల ద్వారా యూదులకు రాజు పుట్టాడన్న వార్త విన్న హేరోదు భయముతో 2 సంవత్సరాలలోపు మగపిల్లలను చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. స్వప్నమందు దూత యేసేపుకు కనిపించి యేసుని తీసుకుని ఐగుప్తునికి పారిపోమ్మని చెప్తాడు. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నదని ఇర్మియా ప్రవచించింది ఈ సందర్భం గురించే. అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయి అంగలార్చారు. ఇప్పటి వరకు యేసయ్య పుట్టబోయే వంశావళిని పాడు చేయాలనుకుంది. యేసు పుట్టాక చంపాలనుకుంది. ఇప్పుడైతే యేసును సిలువకు పోనివ్వకుండా ఆపే ప్రయత్నాలు చేసింది. సాతాను చేసిన 6వ ప్రయత్నం పేతురు ద్వారా. యేసు ప్రభువారు యెరూషలేము పెద్దల చేతను పరిసయ్యుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుదును అని శిష్యులతో చెప్పుచున్నప్పుడు పేతురు దుష్ట మనసు కలిగి, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకు ఎన్నటికినీ కలుగదని అన్నాడు. ప్రభువు, సాతానా, వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతినే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించటలేదు అని పేతురులో ఉన్న సాతానును గద్దించెను.
ఇక్కడ కూడా సిలువను ఆటంకపరచాలనుకుంది. సాతాను చేసిన ఆఖరి ప్రయత్నం పిలాతు భార్య ద్వారా. యేసును పిలాతు వద్దకు విచారణకు తీసుకుని వచ్చినప్పుడు పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన గురించి కలలో మిక్కిలి బాధ పొంది తిని అని వర్తమానం పంపుతుంది. పిలాతు కూడా అతనిలో ఏ నేరము నాకు కనబడలేదని ప్రజలకు నచ్చచెప్పాలనుకుంటాడు. కానీ ప్రజలు ఆయనను సిలువ వేయమని గట్టిగా కేకలు వేస్తారు. సాతాను రాజుల ద్వారా, అధికారుల ద్వారా మనుష్యులందరికీ విమోచన కలిగించే యేసయ్య సిలువ కార్యాన్ని ఆపాలనుకుంది. కానీ దేవుడు జరగాలని నిర్ణయిస్తే దానిని ఆపగలిగిన సత్తా దేవుడికి తప్ప ఎవరికీ లేదు. యేసు ప్రభు మనుష్యులందరి పాపము కొరకు ఆయన మరణించాడు కాబట్టే మనము మరణము నుండి తప్పింపబడ్డాము.